రైట్, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగింది, అవినీతి ఆరోపణల్లో వాస్తవం ఎంత, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏం తేల్చనుంది, దీనిపైనే ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. గెస్టులందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు ఉన్నారు. అండ్ స్టూడియోలో కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా చరణ్ కౌశిక్ గారు మీతో, మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పిల్లర్లు కుంగిపోతే టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయిందని రేవంత్ పదే పదే విమర్శించడం అసలు ఎంతవరకు కరెక్ట్ అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం రంగనాయక్ సాగర్ కావచ్చు, కుండపోచ సాగర్ ఆ రిజర్వాయర్లు కావచ్చు, రైతులకు నీటిని అందిస్తున్నాయి కదా, మరి వాటి గురించి ఎందుకు గుర్తించట్లేదు, మేము ప్రజలకు మేలు చేసామనేటువంటి విషయం కాంగ్రెస్ ఎందుకు చెప్పట్లేదు అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు. సాధారణ వర్షాలు కురిస్తే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు పంపు చేసి అక్కడి నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు వస్తాయని చెప్పేసి వారే చెప్పారు. మేము ఇప్పుడు సంబంధించి ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి వరకు మేము కట్టిన ప్రాజెక్టులే కదా. ఇప్పుడు వచ్చేది అక్కడనే శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి నీళ్ళు అని చెప్పేసి నిన్న యాదాద్రిలో సభ పెట్టినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడేది ఏంటంటే, మేము కట్టిన కాళేశ్వరం బంద్ ఉంటే మరి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినాయని మాట్లాడుతూ ఉన్నారు. మీరు కట్టిన ప్రాజెక్టులు బందే ఉన్నాయి, మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్లా, ఈ 3 ప్రాజెక్టులు పనిచేయకున్నా కూడా ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినాయని చెప్పి వారు ప్రశ్నిస్తారు కదా. ఈ రోజు హరీష్ రావు గారు ఏదైతే పవర్ ప్లాంట్ పెయింట్ చేసినో దానిలో చాలా స్పష్టంగా ఉన్నది. ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి కిందికి డంపి కొడితే రంగనాయక సార్కి వచ్చింది, మల్లన్న సార్కి వచ్చి, కొండపోచమ్మ సార్కి వచ్చింది, ఆ నుంచి బసవాపూర్కి వచ్చింది, ఆ నుంచి ఇక్కడ యాదాద్రి జిల్లాకు వచ్చిన సందర్భం. కాబట్టి మేము ఆనాడు కట్టిన ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో సాగు పెరిగిందని చెప్పేసి మేము ఆనాడు మాట్లాడితే కాళేశ్వరం ద్వారానే సాగు పెరిగిందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించారు. అదే కాక తెలంగాణ రాష్ట్రంలో మీరు కట్టిన 3 ప్రాజెక్టులు పనిచేయడం లేదు. అదే కాక 1,80,000 కోట్ల రూపాయలు మీరు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద 10 సంవత్సరాలు ఖర్చు పెడితే, అదేవిధంగా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా రంగనాయక సాగర్ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ అన్నారం సుందిల కావచ్చు, అదే కాక సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, ఈ 3 ప్రాజెక్టులు మీరు ఓపెన్ చేయకుండా కూడా తెలంగాణ రాష్ట్రంలో సాగు పెరిగింది. అదేగా వరి ఉత్పత్తి పెరిగిందంటే మేము కట్టిన ప్రాజెక్టుల మూలంగా పెరిగిందని చెప్పేసి 2018 ఎలక్షన్ల ముందు అడావిడి చేస్తే మహబూబ్నగర్లో పెద్ద ఎత్తున సీట్లు వచ్చినాయి, కరీంనగర్ కావచ్చు, అటు నల్గొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున సీట్లు వస్తే రెండోసారి అధికారంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన సందర్భం. ఎందుకంటే 8 స్థానాలు రావడానికి కారణం ఆనాడు పెద్ద ఎత్తున కాళేశ్వరం చూపించారు, పాలమూరు రంగారెడ్డి చూపించారు, సీతారామన్ ప్రాజెక్టు చూపించడంతో ప్రధానంగా వచ్చింది. ఇక్కడ కట్టాల్సిన చోట ప్రాజెక్టు కట్టలేదు, అక్కడ సోర్స్ లేదని చెప్తా ఉన్నారు. మరి సోర్స్ లేదనే దానికి మీరు ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసినా ఎవరు సోర్స్ లేదని చెప్పిరో అది కాగితం బయట పెట్టాలి కదా. మరి ఎందుకు బయట పెట్టలేదు మీరు? అంటే సోర్స్ లేదని చెప్పేసి మీరు నోటి మాట చెప్పేసి తప్పుకుంటే తెలంగాణ సమాజం అంగీకరిస్తారా? ఆ ప్రాజెక్టు మీద 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 10,000 కోట్ల రూపాయల సంవత్సరం కరెంటు బిల్లు వస్తూ ఉంది. అదే కాకుండా 1,02,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్, 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయినా తెలంగాణ రాష్ట్రానికి 1 ఎకరా కూడా నీళ్లు పాడతలే. కానీ సూర్యాపేట నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, మేము కట్టే ప్రాజెక్ట్ అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఆనాడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి. ఆ ప్రాజెక్ట్ కిందనే ఇప్పుడు ఏదైతే కాలువలు పూర్తి కావడంతో ఇక్కడ రంగనాయక సాగర్ కావచ్చు, వాస్తవం మీరు వచ్చిన రంగనాయక సాగర్ ఇవన్నీ కూడా మీరు కట్టినాయి బ్యారేజ్. కానీ మేము ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి నుంచే ఇప్పుడు కిందికి ఫ్లో అవుతా ఉంది. అదే కాకుండా వాళ్ళు ఎంతసేపు తెలంగాణ సమాజాన్ని ఎంత తప్పుదారి పడిస్తారంటే, మీరు ఒకసారి చూడండి ఇక్కడ మ్యాప్లో కూడా ఎల్లంపల్లి ఇక్కడ ఉన్నది. ఎల్లంపల్లి కిందికి ఎక్కడికి వచ్చింది, వరదకాల ద్వారా ఈ లింకు కలిపిరు. ఇక్కడ ఈ మల్లన్న సార్కి వచ్చింది. ఈ వీళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. మేడిగడ్డ కావచ్చు, గోదావరి, ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ కిందికి ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇటు డంపు కొట్టకుండా ఇప్పుడు సూర్యాపేట వరకు నీళ్ళు వచ్చినాయి. ఎట్టు వచ్చినాయంటే ఏమనంటే మేము కట్టిన కాళేశ్వరం అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం వీరు చేస్తూ ఉన్నారు. 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కట్టిన 3 ప్రాజెక్టులు ఏది కూడా ప్రారంభం కాకుండా కూడా ప్రారంభం చేసిరు ఎలక్షన్ల ముందు, 2018 ఎలక్షన్ల ముందు. కానీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి 1 ఎకరా భారతలేదు. అదే కాకుండా మేడిగడ్డ అన్నాన సుందిలకు ఏం భారతలేదు. కానీ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కిందికి వాటర్ వస్తున్నమాట వాస్తవం. మీరు వచ్చిన తర్వాత కొన్ని కాలువలు కావచ్చు, అదే కాకుండా అదేవిధంగా మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేసారు. మేము దాన్ని కూడా ఒప్పుకుంటాం. కాకపోతే ఏకంగా కాళేశ్వరమే తెలంగాణకు, ఇక కాళేశ్వరం లేకపోతే మొత్తం ఏం లేదని చెప్పేసి ఇప్పుడు లైఫ్ లైన్ వరద కరెక్టే, మీరు కట్టాల్సిన చోట కట్టిరా. ఆనాడు మీరు కట్టాల్సిన చోట కడితే ఈరోజు 40,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తయ్యేది. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది.
10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాలు అదే ఆనాడు ఉన్న ఈఎన్సీ ఇంజనీర్లు మాట్లాడితే హరీష్ రావు గారు ఏమంటారు 3,000 కోట్లు ఖర్చు పెట్టిందని. అరే ప్రతిదీ మీరు ఇక అబద్ధాలు ప్రచారం చేస్తే ఎట్లా? అదే కాకుండా మీరు ఆనాడు ఏం చెప్పారు, మీరే కథ కర్మ క్రియ అన్ని మేమేం చెప్పి మీరే చెప్పారు. మరి నేనే ఇంజనీర్ గౌరవించే చెప్పేసి కేసీఆర్ గారు అన్నాడు, కాళేశ్వరరావు గారు నామకరణం చేసుకుంది మీరే. అదే కాకుండా ఇప్పుడేమంటారు, మీరు కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇచ్చింది కాబట్టి మేము నోటీసులో పోతాం. మేమన్నా పోద్దని చెప్పినామా? మేమన్నా ఆపినామా? మేము ఆ కమిషన్ ఆలిస్తే కల్వకుంట్ల కవిత గారు ఇందిరాపార్క్ చౌరస్తాలో కూర్చొని ఇది కాంగ్రెస్ కమిషన్ నోటీసులు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసి ఇందిరాపార్క్ గారు ధర్నా చేసిన కనీస నైతికత మీకుందా? ఆనాడు ఇందిరా పార్క్ ధర్నాన్ని బ్యాన్ చేసింది మీరే. మేము వచ్చిన తర్వాత పునరుద్ధరించి ఆనాడు అంతకుముందు కేటీఆర్ గారు ఆటో కార్మికుల కోసం ధర్నాకు అక్కడ పోయిండు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు మన ధర్నా చేసి చాలా మన బీసీలమే చేసిరు, పూల విగ్రహమే చేసింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉన్నట్టే కదా, కాంగ్రెస్ ఎక్కడ నిర్బంధాలు లేవు కదా. అదే కాకుండా మేము వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాం. అదే మెడిగడ్ అన్నారు సుందిలో 3 పనిచేస్తలే అని చెప్పేసి చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. వాస్తవం కుంగిన మాట వాస్తవం, 2 పిల్లర్లు కావచ్చు కుంగిపోయింది. ఆ ప్రైవేట్ ఓపెన్ చేస్తే పెద్ద ప్రైవేట్ గా వాటర్ ఆపితే ప్రాబ్లం అయిపోతుంది. ఒకేసారి తెగిపోయినట్లయితే మొత్తం కుంగింది కరెక్టే చరణ్ గారు, కుంగిపోయింది కరెక్టే. అది కూడా 7th బ్లాక్ లో 2 పిల్లలు కుంగిపోయినాయి. దానికి కూలిపోయింది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ వాదన. మేడం ఇక కుంగిపోయింది అనేది కుంగిపోవడానికి మేడం ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ వాటర్ ఆపితే ఏకంగా ఖమ్మం జిల్లా మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. వచ్చిన నీళ్ళు వదలాల్సిన అక్కడ స్టోర్ చేసే అవకాశమే లేదు. మీరు కట్టాల్సిన చోట కట్టకుండా మీరు మేడిగడ్డ అన్నారు సుందిలో కాకుండా ఇంతకుముందు ఏదైతే నిపుణులు సూచించినటువంటి ప్లేస్లో కట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. మీరు ఎందుకు నిపుణుల సలహా తీసుకోలేదు? డిపిఆర్ రాకముందు ఎందుకు ప్రారంభించారు? ఎవరు అక్కడ మేడిగడ్డ దగ్గర కట్టమని చెప్పిన వాళ్ళు ఎవరో? దాని ఇంకోటి ఇప్పుడు తుమ్మనాశ్వర గారు ఏం మాట్లాడారు, ఏనాడు కూడా క్యాబినెట్ లో ఈ డిస్కషన్ రాలేదని చెప్పారు. మొన్న ఈటల రాజేంద్ర గారు నిన్న ఏం చెప్తారు, క్యాబినెట్ నిర్ణయం ప్రకారం మేము చేసినామని చెప్పి వారు అసలు భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందంటే బీఆర్ఎస్ పార్టీలోకి ఈటల రాజేంద్ర గారు వస్తున్నారు, కేసీఆర్ గారు చేసిన తప్పులని ఈటల రాజేంద్ర గారికి తెలుసు, వారన్నీ బయటపెట్టి ఒక్క తప్పన బయటపెట్టింది. అదే కాకుండా ఈటల రాజేంద్ర గారి మీద కేసు అయింది. క్యాబినెట్ ఎందుకు బర్తరఫ్ చేస్తున్నట్టే ఆయన గవర్నమెంట్ భూములు ఇనామం భూములు కబ్జా చేసిందని చెప్పి బర్తరఫ్ చేశారు. మరి ఆ తర్వాత ఆ కేసు ఏమైంది? మరి ఆ కేసును పడుచుకున్న పాపన పేర నేను ఈటల రాజేంద్ర గారు చాలా స్పష్టంగా చెప్పని చెప్పిండు. అది క్యాబినెట్ నిర్ణయం. అంటే హరీష్ రావు గారు మేడం హరీష్ రావు గారు ఈటల రాజేంద్ర గారు కలిసిన మాట వాస్తవమే ఇక్కడ కనపడతా ఉంది. కేసీఆర్ గారితో ఫోన్ లో మాట్లాడారు కాబట్టి అందరం క్యాబినెట్ నిర్ణయం చెప్పేసి కామన్ స్టేట్మెంట్ ఇస్తే అందరూ ఒకే విధంగా చెప్పినట్టు ఇది తప్పుడు ప్రచారం కాదు. అదే కాకుండా ప్రజల్లో కూడా గందరగోళం క్రియేట్ కాదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని స్టేట్మెంట్ ఇచ్చిన కనబడతా ఉంది. రైట్ అండి, ఓకే మల్లయ్య గారు. సో మొత్తానికి మేడిగడ్డ డిజైన్ లో లోపాలున్నాయి. ఈ విషయాన్ని బీఆర్ఎస్